ఒకప్పుడు గురువు ఈ గల్లీల కానొస్తే అవతల గల్లీలకి వెళ్ళి పోతుండేది. గురువులు కనబడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నమస్తే చెప్పేది. గురువు క్లాస్ రూమ్లోకి వస్తే సిట్ డౌన్ అనగానే కూసునేది. మట్టల మీదకించి కొట్టినా వాతలు వచ్చేటట్టు బరిగెతోటి సరిసినా మారు మాట్లాడకుండా ఉండేది. కానీ ఇయాల్టి రోజులలా గట్ల లేరు పోరగాళ్ళు. గురువులే శిష్యుల చేతిలో తన్నులు తినే రోజులు దాపురించినాయి. మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి కదా. ఈ చదువుల తల్లిని చూడుర్రి, చదువు చెప్పే లెక్చరర్కే ఎట్లా క్లాస్ ఇస్తున్నదో. నా ఫోన్ ఇస్తావా ఇయ్యవా అనుకుంటా కాలుకున్న చెప్పు తీసి లెక్చరర్ మేడాన్ని ఇయ్యరమయ్యర ఉచ్చుకున్నది తల్లి. పక్క పొంటి ఉన్నోళ్ళు వచ్చి ఏం చేస్తున్నావు బుద్ధున్నదా అని ఆపుతుంటే కూడా ఆగుతలేదు కదా. నేను బ్రేకులు లేని బుల్డోజర్ని అన్నట్టే మేడం జుట్టు పట్టి పొట్టు పొట్టేలు లెక్కనే పొట్లాడకపోతున్నది. విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో అయింది కథ. ఈ లెక్చరర్ మేడం ఈ ఆనిముత్యం ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకున్నదట. నా ఫోను 12,000 ఇత్తవా ఇయ్యవా అనుకుంటా మేడం తోటి లొల్లి పెట్టుకొని చెప్పుతోటి కొట్టేంత ప్రయోజకురాలైంది ఇవాళ శిష్యురాలు. ఇక వాళ్ళిద్దరి నడుమ ముచ్చట ఏమన్నా గానీరి. చదువు నేర్పిన గురువులనే చెప్పులతోటి కొట్టుడు అంటే గురువులకు అదే పెద్ద సన్మానం కదా. చదువుకుంటే బాగుపడతారా, దేశాన్ని ఉద్ధరించరా అనే గురువుల మీదికి చేతులు లేపేంత స్థాయికి పిల్లగాళ్ళు ఎదుగుతున్నారంటే చదువులు ఇలువ నేర్పుతాయి అన్నది పెద్ద భూతన్న సంగతి అందరికీ సమజైతున్నది. ఇప్పుడు పిల్లలను మందలిచ్చుడు కూడా మహా పాపమే ఉన్నది ఈ రోజులలా. ఇప్పటికన్నా గురువులు ఈ సత్యాన్ని తెలుసుకొని మసలుకుంటే భవిష్యత్తులో ఇటువంటి సన్మానాలు ఇంకెవరికి కాకుంటూ ఉంటాయి. ఇక